Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి మా గోడు వినండి. మా కడుపులు మాడుతున్నాయి, మా పిల్లల బతుకులు భారమవుతున్నాయి, జీవితాల్లో చీకటి నిండుతోంది. మీరు తప్ప మాకు దిక్కెవరూ కనిపించడం లేదు. ఈ మాటలంటుంది ఎవరో తెలుసా? తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు, వాళ్ళ కుటుంబాలు. ఈ పరిస్థితికి కారణమేంటో తెలుసా? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. ఎప్పుడైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలైందో అప్పుడే ఆటోలకు గిరాకీ తగ్గిపోయింది. వాళ్లకు బతుకు మీద భయం మొదలైంది. రోజంతా ఆటో నడిపిస్తే వారి బతుకు సాగుతుంది. ఆటో నడిపితే కానీ వారి పిల్లల ఆకలి తీరదు. 4,000 రావచ్చు, 400 రావచ్చు, 40 రూపాయలు కూడా మిగలకపోవచ్చు. ఆ పైసలతోనే కుటుంబాన్ని నెట్టుకు రావాలి. బండి రోడ్డెక్కితే కానీ బతుకు బండి నడవదు. అలాంటి ఆటో డ్రైవర్ల జీవితాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ఆటో మీద ఆధారపడి జీవితం గడుపుతున్న లక్షలాది ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇప్పటికే డీజిల్ ధరలు పెరిగి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కరోనా సమయంలో బండి నడవక చేసిన అప్పులు అలానే ఉన్నాయి. ఫైనాన్స్ ఇంతకు అంత పెరిగి కొండంతైంది. కొద్ది రోజులు ఆగితే కోలుకుంటామనుకున్నారు. కానీ ఇంతలోనే మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టు కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఆటో అన్నలను రోడ్డున పడేసింది. ఒకప్పుడు కలకలలాడిన ఆటో స్టాండ్స్ ఇప్పుడు వెలబెలబోతున్నాయి. ఒక్క మహిళ కూడా ఆటో ఎక్కడం కాదు కదా, అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో రోజు గడవడం కష్టంగా ఉందని ఆటో డ్రైవర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆటో ఫైనాన్స్, ఇంటి అద్దెలు, పిల్లలకు బడి ఫీజులు ఎలా కట్టేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులోని ఆటో వాళ్ళ పరిస్థితి మరీ దయనీయం. 4 డబ్బులు సంపాదించుకోవాలని పుట్టిన ఊరును వదిలి పిల్లా పాపలతో నగరానికి వచ్చిన ఆటో డ్రైవర్లు కుటుంబ పోషణ భారమై దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రోజు గడవడం కూడా వారికి కష్టంగా మారుతోంది. రోజు మొత్తం నిరీక్షించిన డీజిల్ ఖర్చులు పోను 30 నుంచి 50 రూపాయలు కూడా మిగలడం లేదని వాపోతున్నారు. మరోపక్క రాజధానిలో రోజు రోజుకు ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సంపాదించిన దానిలో సగం ఇంటికే సరిపోతుంది. అయినా రాత్రి పగలు కష్టపడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ ఇంతలోనే వారికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ముందు ముందు వారి పరిస్థితి ఏంటో కూడా తెలియడం లేదు పాపం. ఆటో డ్రైవర్లలో సగం మంది రోజు కూలికి లేదా కమిషన్కి నడిపేవారున్నారు. సంపాదించిన దాంట్లో సగం యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది. గిరాకీ వచ్చినా రాకపోయినా ఆటో రెంట్ కట్టి తీరాల్సిందే. కానీ ఇప్పుడు అసలు డీజిల్ పైసలు రాకపోవడంతో దీనంగా దిక్కులు చూస్తున్నారు. ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తుండడంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు గురవుతున్నారు. సొంతంగా ఆటోలు కొనే ఆర్థిక స్తోమత లేక ప్రైవేటు ఫైనాన్షియర్లను ఆశ్రయించిన వారికి కూడా ఫైనాన్స్ ఎలా కట్టాలో తెలియటం లేదు. రేవంత్ సార్, మమ్మల్ని ఆదుకోండి, మాకు మీరే దిక్కు, లేకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ఆవేదన ఇది. గవర్నమెంట్ మేము దయచేసి ఏం కోరుకుంటున్నామంటే, ఈ మా ఆటోల బతుకు తెరువు, మా పిల్లలు స్కూల్ ఫీజులు, మేము బతకడం ఎట్లా?
మేము జీవించుడు ఎట్లా, దాని ట్యాక్సీ కట్టుడు ఎట్లా, ట్యాక్సీ లేదు ఒకసారి. మేము రోజు ఫైనాన్స్ తీసుకున్నాడు పలబండ్లకు, ఈఎంఐ కట్టాలి, ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, నెలకు 15,000 10,000 కట్టాలి. మేము ఇంటి రెంట్ ఎట్లా కట్టుకోవాలి, పిల్లల ఫీజు ఎట్లా కట్టుకోవాలి, మేము బతుకుడే ఎట్లా, మేము కిరాయికి ఉన్న ఇండ్లు మాయి సొంతం కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. మా ఆధారం బతుకుడు మొత్తం ఆటో మీదనే. ఈ ఆటోల మీద బతికి జీవించేటోళ్ళం ఉన్నాం, పిల్లలను చదివించేటోళ్ళం, రూమ్ రెంట్లకు కిరాయిలు కట్టేటోళ్ళం ఉన్నాం. ఆటోలు ఈఎంలు కట్టేటివి ఉన్నాయి, ఆటోలకు ఈఎంలు కట్టేటి రోజువారీ నడిపి సుఖం కట్టేటివి ఉన్నాయి ఫైనాన్స్. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏమాత్రం లాభం చేకూరిందన్నది పక్కన పెడితే ఆటో డ్రైవర్లకు మాత్రం తీవ్ర నష్టం చేకూరుస్తోంది. ఆటో మీద ఆధారపడి జీవితం గడుపుతున్న లక్షలాది ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తమను ఆదుకోవాలని, తమ పొట్ట కొట్టొద్దని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులు సైతం తమను ఆదుకోవాలని చేతులు జోడించి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆటో డ్రైవర్ల దీన స్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయమే ఇప్పుడు వారికి ఫ్యూచర్గా మారే అవకాశం ఉంది.